గత నెల 31న కరీంనగర్ నుంచి ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభమైన నషా ముక్త్ భారత్ అభియాన్ యాత్ర శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆదిలాబాద్ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక తెలంగాణ చౌక్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆ యాత్ర సమన్వయకర్త బీకే మనిషా మాట్లాడుతూ యువతను మత్తు పదార్థాల నుంచి విముక్తి చేయడంలో భాగంగా యాత్రను ప్రారంభించినట్టు తెలిపారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై జిల్లాలోని విద్యా సంస్థల్లో విద్యార్థులకు 3 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్టెఫ్ సిఇఓ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ అధికారులు, డవ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఆరోగ్య సమన్వయకర్త బాబులాల్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ గచ్చిబౌలి శాంతి సరోవర్లో దీని యొక్క లాంచింగ్ ప్రోగ్రామ్ చేసినారు. 31 ఆగస్టు నుండి 18 సెప్టెంబర్ వరకు మేము కరీంనగర్ నుండి ఆదిలాబాద్ అంటే కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ఉట్నూరు, ఆదిలాబాద్ ఇవన్నీ డిస్ట్రిక్ట్లలో ముఖ్యంగా యువత ఏదైతే తెలిసి తెలియక మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా నష్టపోతున్నారు. కాబట్టి మేము ముఖ్యంగా ఇందులో స్కూల్స్ అండ్ కాలేజెస్లలో వెళ్ళి విద్యార్థులకు ఈ డ్రగ్స్ వల్ల కలిగేటువంటి వ్యసనాల వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఏంటి, వాటి నుంచి ఎలా బయటికి రావాలి అనేటువంటి అవగాహన కార్యక్రమాన్ని మేము చేపడుతూ అలా ఈ రోజు ఉట్నూరుకి రావడం జరిగింది, ఆదిలాబాద్కు రావడం జరిగింది. ఇక్కడ ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఇక్కడ మేము వివిధ స్కూల్ కాలేజెస్లలో కూడా వెళ్ళి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము. ఓం శాంతి.